గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురులో ఇద్దరు మందులు వాడుతున్నారు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఒక 200 నుంచి 300 రకాల వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణం ఈ గ్యాస్ ట్రబుల్. కానీ ఈ విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ గమనించి ఉండరు. చాలాసార్లు ఇతర రోగాలకు డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్లో అది చూసిన తర్వాత మీకు గ్యాస్ ట్రబుల్ ఉందని అడిగితే అది ఉందండి, నాకు చాలా రోజుల నుంచి దానికోసం మందులు వాడుతున్నాను అంటారు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏ రోగానికి మందులు ఇచ్చినా కూడా దాంతోపాటు గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఒక మెడిసిన్ని ప్యాంటాప్లనో ర్యాంటాక్లనో ఇస్తుంటున్నారు. చాలామంది బాధపడుతుండే సమస్య ఇది. కానీ దాని మూలం ఏంటి, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది ఎవ్వరూ గమనించడం లేదండి. చూడండి, ఒక్కొక్క రోజు మీరు ఆహారం తీసుకుంటే చాలా బాగుంది, ఇంకొక రోజు ఆహారం తీసుకుంటే ఏదో గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపు ఉబ్బరమైంది, ఇలాంటి సమస్యలు మీకు వస్తుంటాయి. మరి ఇలా ఎందుకు వచ్చింది అని ఆలోచించడం లేదు. ఒకటేంటంటే మీ పొట్ట, మీ శరీరమో మీకు చెప్తోంది మీరు తప్పు చేశారు, నాకు పడని ఆహారం ఇచ్చారు అని మీ శరీరం చెప్తుంది. కానీ మీరు దాన్ని వినట్లేదు. నాకు ఎసిడిటీ అయింది లేదా గ్యాస్ ట్రబుల్ అయింది, దానికోసం ఏదైనా డైజిన్ ట్యాబ్లెట్ వేసుకుందాం, లేదా సరిగా అరగలేదు, ఇండైజెషన్ అయింది, ట్యాబ్లెట్ వేసుకుందామని వేసుకుంటుంటారు. మరి ఇలా చేయడం వల్ల మీరు తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు, కానీ మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూసుకోవడం లేదు. మళ్ళీ నెక్స్ట్ అదే తప్పు చేస్తారు, మళ్ళీ అలాగే తెచ్చుకుంటారు. తర్వాత ఇది అస్తమాను రోజు మీకు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఉంటూ ఉంటే భవిష్యత్తులో అది మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, అస్తమా కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదంటే గుండె సంబంధ రోగాలు రావచ్చు, లివర్, ఫ్యాటీ లివర్ రావచ్చు, ఊపిరితిత్తుల సమస్య రావచ్చు. అన్నీ కూడా ప్రారంభం ఈ యొక్క గ్యాస్ ట్రబుల్తో మొదలవుతుంది. కాబట్టి ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం ఏంటంటే ఒక 10 రకాల కారణాలు మీకు చాలా క్లియర్గా చెప్తాను. దాన్ని బాగా సక్రమంగా వినండి. దాన్ని మీరు సరి చేసుకుంటే మీకు ఈ గ్యాస్ సమస్య అనేది రాదు, ఉండదు. ఈ 10 రకాల కారణాల్లో మీరు సరిపడినంత నీటిని తాగకపోవడం, మీ శరీరానికి ఎంత నీరు అందించాలో అందించకపోతే, మీకు డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కానీ మీ లాలాజలం కానీ సరిపడినంత ఉత్పత్తి కాకపోతే అక్కడ డైజెస్ట్ చేయడానికి ఆ లిక్విడ్స్ సరిపోవు. కాబట్టి ముందు మనకు నీటితో ప్రారంభమవుతుంది. నీరు సరిపడినంత తాగకపోవడం, తర్వాత మీరు ఉడికిన ఆహార పదార్థాలు తినడం. చాలామందికి పప్పు ఎంతసేపు ఉడికించాలి, రైస్ని ఎంతసేపు ఉడికించాలి, ఎలా ఉడికింది కరెక్ట్గా ఉన్నది అనేది గుర్తించట్లేదు. రుచికరంగా ఉంటే అలా మింగేస్తుంటారు. అంటే అన్నంలో గర్భం అలాగే ఉన్నా కూడా సరిగా ఉడకకపోయినా తినేయడం చేస్తుంటారు. చూడండి, మీరు మామిడి పళ్ళు తీసుకున్నారు, పళ్ళు అయితే 4-5 తింటారు, ఎందుకంటే పండిండేవి రుచికరంగా ఉంటాయి. అదే కాయలుగా ఉండే వాటిని 4-5 తినగలుగుతారా? తినలేరు. కారణం ఏంటంటే మీకు అది జీర్ణం కాదు కాబట్టి తినలేరు కూడా. అంటే మీ శరీరమే తినలేకుండా అది రివర్స్ అయ్యి చెప్తుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరిగా ఉడకని ఆహార పదార్థాలు 2వ పాయింట్. తర్వాత దాన్ని సరిగా పిసకకపోవడం 3వ పాయింట్. 4వది తినేటప్పుడు మీకు 32 పళ్ళు ఇచ్చింది బాగా నమలమని, మీరు నమలకుండా మింగేసేయడం, ఇది 4వ పాయింట్. తర్వాత 5వది మీరు తినేటప్పుడు మధ్యలో నీళ్లు తాగడం. అసలు ఆహారం తినేటప్పుడు మధ్యలో ఎవరైతే నీళ్లు తాగుతారో వాళ్ళందరికీ గ్యాస్ సమస్య వస్తుంది. ఎందుకంటే మీది అది వెళ్ళలేక గొంతులో ఇరుక్కుంటూ ఉంటే, అంటే మీకు ఆహారం బాగాలేదని మీ గొంతు, మీ యొక్క శరీరమో చెప్తుంటే మీరు దాన్ని నీళ్లు పోసి బలవంతంగా నొక్కితే మరి అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా జీర్ణమవుతుంది? ఇంకా 6వ పాయింట్ ఏంటంటే మీరు ఈ ఆయిల్తో తయారు చేసిన ఫుడ్ని ఎక్కువగా తినడం. ఆయిల్ని ఎలా వాడాలో చాలామంది తెలియట్లేదు. ఆయిల్లోకి మీరు ఏదైతే పదార్థం వేశారో ఆ పదార్థాలు ఏవి జీర్ణం కావు. మీరు పదార్థంలో ఆయిల్ వేసింది అంటే చూడండి, మనకు ఓల్డెన్ డేస్లో పోపు పెట్టేవాళ్ళు, అది వేరే గరిటెలో దాన్ని పోపు పెట్టి తర్వాత అది చారులో కలిపెట్టేవాళ్ళు. అలాంటి ఆహారం జీర్ణమవుతుంది. కానీ మీకు బజ్జీలు కానీ పూరీలు కానీ ఇలాంటివి కనుక వేసినట్లయితే అది తొందరగా జీర్ణం కాదు. ఎందుకంటే మన జీర్ణరసాలు వాటర్ సాల్యుబుల్గా ఉంటాయి, అంటే నీళ్ళలో కలిసిపోయేటట్టు ఉంటాయి. కానీ మీరు తీసుకున్న ఆయిల్ పదార్థాలు నీళ్లలో కలవవు, దానివల్ల అది సక్రమంగా జీర్ణం కాదు, దాంతో గ్యాస్ సమస్య వస్తుంది. ఇక 8వ పాయింట్, మీరు తినాల్సిన దానికన్నా ఎక్కువగా తినడం. 9వది ఎక్కువ గ్యాప్ ఇవ్వడం, లేకపోతే అంటే సమయం తినకుండా ఉదయం తిని మళ్ళీ ఆకలిస్తున్నా మీ శరీరం చెప్తున్నా తినకుండా గ్యాప్ ఇవ్వడం. 10వ పాయింట్, మలబద్ధకం ఉండడం. అంటే మీరు ఈరోజు తీసుకున్న ఆహారం అది రేపటికంతా జీర్ణమయ్యి దాని పని పూర్తయి అది విరేచనం రూపంలో వచ్చేసారు. కానీ అలా విరేచనంలో రాకుండా
మీకు అలాగే ఉంటే అది కుళ్ళిపోయి చెడిపోయి వస్తుంటుంది. దానివల్ల ఈ యొక్క 10 పాయింట్లు చాలా ముఖ్యమండి. వీటిని మీరు దృష్టి పెట్టకుండా ఈ యొక్క విరుద్ధమైన పదార్థాలు మిక్స్ చేసి తినడం 11వ పాయింట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఆహారంతో ఏ ఆహారం కలపాలనేది చాలామందికి తెలియదు. పాల పదార్థాలు, మాంసాహారము, శాకాహారము, పళ్ళు అన్నీ కలిపేస్తుంటారు. ఇవి ఒకదానికొకటి మిక్స్ చేయకూడదు. రెండవది ఏంటంటే ధాన్యాలు కూడా చాలా రకాల ధాన్యాలను ఈ మిక్స్డ్ గ్రైన్స్ మిక్స్డ్ రకరకాల చూర్ణాలని నేడు మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అవన్నీ మీరు కలిపి అంటే గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరికలు, సాములు అన్నీ కలిపి పొడి చేసి ఇస్తున్నారు. దాన్ని మీరు చపాతీ చేసుకోండి, లేకపోతే జావ చేసుకోండి అని చెప్పనిస్తున్నారు. ఇది కూడా విరుద్ధమైంది. ఒక్కొక్క జాతికి ఒక గుణం ఉంటుంది. దాన్ని కలిపి ఎక్కడ తీసుకోకూడదు. ఇవి ప్రధానమైనవండి. ఇవి సక్రమంగా మీరు చూసుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్ రాదు. గ్యాస్ ట్రబుల్ అనేది లేదు. గ్యాస్ ట్రబుల్ అనేది ఒక అబద్ధపు రోగం. మీకు ఈ రోగం అనేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు ఆహారం సరిచేయాలి తప్ప మీరు మందులతో దాన్ని సరిచేయొద్దు. సరే, ఇప్పటికే మీకు ఈ సమస్య వచ్చేసింది, అప్పుడేం చేయాలి అని అంటారు. ఇప్పటికే మీకు ఈ సమస్యలో బాధపడుతున్నట్లయితే మన ఇంట్లో కొన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. వాటితో మీరు ఒక ఔషధాన్ని తయారు చేసుకొని దాన్ని రోజు మీరు ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా మీకు దాంతో మన ఇంట్లో ఉన్న పదార్థాల్లో జీలకర్ర, వాము, సోంపు, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, ఈ 6 పదార్థాలు చాలండి. దీంట్లో సోంపు, జీలకర్ర, వాము సమాన మోతాదులో తీసుకోవాలి. అంటే 100 గ్రాములు తీసుకోవాలి. ఇక శొంఠి అంటే 50 గ్రాములు తీసుకోవాలి. 25 గ్రాములు మిరియాలు తీసుకోవాలి. ఇంకొక 25 గ్రాములు దాల్చిన చెక్క తీసుకోవాలి. వీటన్నిటినీ మీరు పొడి చేసి ఒక డబ్బాలో ఉంచుకొని, దీనికి అంటే ఈ 6 ఉన్నాయి కాబట్టి దీంతో ద్రవ్యాలు మీరు ఇంకొక మంచి బాగా అద్భుతంగా పనిచేసేటట్టు చేసుకోవాలంటే తాటి కలకండ అంటారు. తాటి చక్కెర లేదా తాటి కలకండ అంటారు. దానిని ఒరిజినల్గా ఉండేది తీసుకోవచ్చు. కనుక మీరు ఈ 6 కలిపి వీటి యొక్క బరువు 425 గ్రాములు అయితే 400 గ్రాముల దాకా అవుతుంది. దీనికి సగం అంతా అంటే 200 గ్రాములు మీరు తాటి కలకండ గనక చూర్ణం చేసి కలిపేసి దీన్ని ఒక డబ్బాలో ఉంచుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు ఒక 2 నుంచి 3 చెంచాలు దాన్ని కొద్దిగా నోట్లోకి వేసుకొని చప్పరించాలి. అంటే నీళ్ళలో కలిపి తాగేస్తానండి, నేను ఇవన్నీ కలిపి నమిలేస్తానండి, ఇలా చేస్తే మీకు రిజల్ట్ రాదండి. దాన్ని చప్పరించి సరిపడినంత లాలాజలం ఉత్పత్తి చేసి మీరు పంపించాలి. అంటే మీరు తీసుకున్న ఆహారం ఆమ్ల గుణం కలిగి ఉంటుంది, అంటే ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. అందుకని దీన్ని ఎసిడిటీ అన్నారు. ఈ ఆమ్ల గుణాన్ని బ్యాలెన్స్ చేయడానికి, పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ చేయడానికి క్షారగుణం ఉండేది ఇవ్వాలి. ఆ క్షారగుణం ఉండేవి మీ యొక్క లాలాజలం. ఈ లాలాజలంతో పాటు ఇలా డైజెస్ట్ చేసుకోగలిగే పదార్థాలు మీరు కనుక శరీరానికి మీ లోపలికి పంపించినట్టయితే మీ గ్యాస్ ట్రబుల్ అసలు లేకుండా పోతుంది. దానికి 2 రోజుల్లో మీకు మాయమైపోతుంది. తర్వాత మీరు ఆహారం సరి చేసుకోండి. మీరు మూలాన్ని ఆహారం సరి చేయకుండా మీకు ఎన్ని రకాల ఔషధాలు చేసుకున్నా ఉపయోగం ఉండదు. ఇది బేసిక్గా తాత్కాలికంగా మీ ఇంట్లో మీ పిల్లలకు, పెద్దలకు ఎవరికైనా ఎప్పుడైనా ఈ గ్యాస్ సమస్య వస్తున్నట్టయితే దీన్ని చేసుకుంటే ఈ సమస్య తగ్గిపోతుంది.